హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవిటీ. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, గత ఎలక్షన్ల ముందు జనసేన వైసీపీ శ్రేణులు విచ్చలవిడిగా యుద్ధాలు చేసుకుంటూ, విచ్చలవిడిగా బూతులు మాట్లాడుకుంటూ, అభిమానులు కొట్లాడుకున్నారు. పాపం ఎంత దారుణంగా అంటే, వీళ్ళ సొంత అన్నలదమ్ముల మీద ఎవడన్నా బయటోడు దాడికి వస్తే ఏ విధంగా కోపం వచ్చి కొట్లాడుకుంటారో, అలానే మెగా ఫ్యామిలీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఇద్దరు విడిపడి కొట్టాడుకోవటం. దీనికి మధ్యలో వైసీపీ శ్రేణులు కూడా ఈ యొక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తోడయ్యి గలగలగలగలాడుతూ యుద్ధాలు చేశారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ గమనించాల్సిన అంశం ఒకటి మర్చిపోయారు. పాపం మొన్న సంఘటన చూశారు, అందరూ ప్రతి ఒక్కరు చూశారు. ఈ సంఘటన గురించి మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ జన సైనికులు, మెగా అభిమానులు ఏం నేర్చుకున్నారు? ఒకసారి గమనించండి. అల్లు అర్జున్ కేసు బుక్ అవ్వగానే, తన మీద కంప్లైంట్ రాగానే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళగానే ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి గారు తన యొక్క అభిమానాన్ని, తన అల్లుడి మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకొని చక్కగా వెళ్ళేసి అల్లు అర్జున్ గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరుసటి రోజే అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీని కలవటం జరిగింది. మరి ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఉన్నారే పాపం, ఎర్ర చొక్కాలు, ఇదిగో ఇలాంటి చొక్కాలు వేసుకున్నటువంటి, ఎర్ర చొక్కాలు వేసుకుని ఎర్ర పూలు పెట్టుకున్నటువంటి మేధావులు కటౌట్లో పెడుతున్నారు కదా, స్వశక్తితో ఎదిగిన బలుపు, మా ఆర్మీ మాకుంది, మా తొక్క మాకుంది అని గర్వంగా చెప్పుకున్న యొక్క ఈ సైన్యం ఎటుపోయింది ఈ రోజున? నిన్నటిదాకా మీరు కొట్టాడుకున్నారు కదా, కనీసం మీకోసమైనా వాళ్ళు కలవకుండా ఉండాలి కదా. అరే అల్లు అర్జున్కి ఏదో చిన్న ఆపద, అది కూడా ప్రాణాపాయం కాదు, జస్ట్ జైల్లో పెట్టారు ఒక పూట. ఏమైద్ది? ఒక పూట జైల్లో పెడితే ఏమైద్ది? బెయిల్ వచ్చింది, వస్తాడు. మరి కుటుంబం మొత్తం కలిసిపోయిందిగా. అల్లు అర్జున్ కోసం కుటుంబం మొత్తం ఏకతాటి మీదకి వెళ్ళిపోయిందిగా. ట్విట్టర్లో నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు పోస్టులు పెట్టుకున్నారుగా. మరి వాళ్ళిద్దరు ఈరోజు కలిసిపోయారుగా. ఒరే ఎర్రి చొక్కాలారా, ఆలోచించండి రా సామే. వాళ్ళ చిన్న ఆపద, చీమ కుట్టినంత ఆపద వస్తే ఆల్రెడీ కుటుంబం మొత్తం కలిసిపోయింది. అల్లు అర్జున్ లేదు, మెగా ఫ్యామిలీ లేదు, మొత్తం ఒకటే కుటుంబం అయిపోయింది. ఇక్కడ మీరేమో కొట్టాడుకుంటున్నారు. అల్లు అర్జును స్వశక్తితో ఎదిగిన బల్బు అని, మెగాస్టారు మేము మెగా పవర్ సైనికులు అని మీ ఇద్దరు ఇక్కడ కొట్టాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని చూసి ఏమి నేర్చుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి రా పనికి మాలిన సన్నాసులారా అని అంట. ఎట్టి పరిస్థితులు అనకుండా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల కోసం మీరు ఇక్కడ రాష్ట్రంలో విభజించబడి కొట్టుకుంటే, వాళ్ళిద్దరు వ్యక్తులు మా ఫ్యాన్స్ ఏదన్నా అనుకుంటారేమో, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాము, వాళ్ళు ఆడ కొట్టాడుకుంటున్నారు, మనం కలిస్తే ఏదన్నా అనుకుంటారేమో అని చీకట్లో కూడా కలవాల. డైరెక్ట్గా వెలుగులోనే కలిశారు. సహజంగా చీకట్లో కలుస్తారు రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ చీకట్లో కలుస్తారు. ఎందుకంటే బయట జనాన్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టేసి చీకట్లో కలిసి మాట్లాడుకుంటారు, చీకటి వ్యాపారాలు చేసుకుంటారు. కానీ మెగా ఫ్యామిలీ ఒక అడుగు ముందుకేసి అసలు బహిరంగంగానే కలిసింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళు వేరువేరు కాదు, మొత్తం ఒకటే, మేమంతా ఒకటే, మా ఫ్యాన్స్గా మీరు విభజించబడి కొట్టాడుకునే ఎర్రి పుష్పాలు మీరే కానీ మేం కాదు, మిమ్మల్ని ఎర్రి పుష్పాలు చేయటం కోసం మాత్రమే మేము ఈ రోజున ఆ డ్రామాలు ఆడుతున్నాం అన్నది వాళ్ళు బహిరంగంగానే మీ అందరికీ తెలియపరిచారు. ఇప్పుడు ఈ వైసీపీ సైనికులు, జన సైనికులు, అల్లు అర్జున్ అభిమానులు మీరందరూ ఎర్ర చొక్కాలు దొరుకుంటారో, బునుగు చొక్కాలు దొరుకుంటారో, చెవులో ఏ పూలు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇది సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళు కానీ, రాజకీయాల్లో ఉన్నోళ్ళు కానీ డబ్బుండోళ్ళు ఆడే డ్రామా. వాళ్ళ డబ్బుని కాపాడుకోవటం కోసం, ఉన్న డబ్బుని పెంచుకోవటం కోసం ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళని అభిమానం అనే ఒక ఉచ్చేసి దాంట్లో పడేసి మిమ్మల్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ పిప్పి పిండి చేసి మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని బెనిఫిట్ షోల రూపాన దోచుకొని దొబ్బి తిని బతుకుతున్నారు వాళ్ళు. మీరేమో తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తే ఆడికి సండే రోజో పండగ రోజో ఒక కొత్త బట్ట తేవటం చేత కాదు, ఒక బిర్యానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తండ్రికి స్వతహాగా తల్లికి తన చేతులతో తినిపించడం చేత కాదు. అభిమానం అనగానే వాడి సినిమాకి కటౌట్లు, వాడికి పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, బెనిఫిట్ షోలు 1000-1500 పెట్టేసి చూడటం. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. పనికి మాలిన ఇంకా అనకూడదు, బాధేస్తుంది. నన్ను కూడా నేను అనుకున్నట్టు ఉంటుంది మిమ్మల్ని అంటే. మారండి, ఆలోచించండి.
ఇదే ట్రెండ్ రాజకీయాల్లో కూడా నడుస్తుంది ఈ రోజున. రాజకీయాల్లో కూడా మీరు గమనిస్తే పై స్థాయి నాయకులందరికీ ఏ పార్టీ అధికారంలో వచ్చినా అన్న ఉంటుంది. కానీ ఏ ఎమ్మెల్యే ఎక్కడా జైలుకు పోయిన దాఖలాలు లేవు. మాజీలు కానీ కొత్త వాళ్ళు కానీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరికి సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. కేవలం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కింద కార్యకర్తలు మాత్రమే జైలుకి వెళ్తారు, ఇబ్బందులు పడతారు. ఇంకో దౌర్భాగ్యం ఏంటో చెప్పనా? ఈరోజు అల్లు అర్జున్కి చిన్న కష్టం వచ్చి రాని కష్టం వస్తేనే కుటుంబం మొత్తం ఏకమయ్యి కష్టాన్ని తీర్చింది. కానీ మనకు పల్లెటూరులో మనోడికి మన సొంతోడికి మనమే కష్టాన్ని కలిగిస్తున్నాం. పార్టీ ముసుగులో ఉండి మనమే మనోడిని ఇబ్బంది పెడుతున్నాం, మనోడిని కష్టపెడుతున్నాం, మనోడిని నష్టపెడుతున్నాం. సిగ్గుండక్కర్లా? ఎవడరా మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? నీ సొంత అన్న కోసం పనిచేయి, నీ సొంత కులం కోసం పనిచేయి, నీ గ్రామం కోసం పనిచేయి. వాడోడి కోసం పనిచేసి గ్రామంలో చిచ్చుపెట్టి, కులంలో చిచ్చుపెట్టి, కుటుంబంలో చిచ్చుపెట్టి ఏం పావుకొని తింటా? నువ్వు బతికే ఈ కొద్ది రోజులు ఎప్పుడు చేస్తావో తెలీదు. హార్ట్ అటాక్ వచ్చి వస్తావో తెలీదు, రోడ్డు యాక్సిడెంట్ అయి చస్తావో తెలీదు, ఏమై చస్తావో తెలీదు, ఎప్పుడు చస్తావో తెలీదు. ఈ కొన్న కొద్దిపాటి రోజుల్లో హాయిగా సంతోషంగా మన కుటుంబాన్ని, మన కులాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా పనికి మాలిన ద్వేషాలకు వెళ్ళి అనవసరమైన సమస్యలు సృష్టించి నీ కుటుంబాన్ని, నీ కులాన్ని, నీ గ్రామాన్ని నాశనం చేయకు. మెగా ఫ్యామిలీ ఏదైతే నాటకం ఆడి ప్రజల్లో చిచ్చు పెట్టేసి ఈ రోజున వాళ్ళ కష్టం రాగానే అందరూ ఒక తాటి మీదకి వచ్చారో, అలానే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కుల మత పార్టీల రహితంగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి మనం ఇలా వాళ్ళ కలిసిమెలిసి బతికినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. కానీ మనం ఇలా కొట్టాడుకున్నంతకాలం మన జీవితాలు యథా రాజా తథా ప్రజలే ఉంటాయని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటూ ఇప్పటికైనా మారండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.